హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మా విలేజ్లో బస్ స్టాప్ అనమాట. ఈ బస్ స్టాప్ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. మా విలేజ్ లోపలికి ఈ రోడ్లో నుంచి వెళ్ళాలి. ఇది 1 కిలోమీటర్ కంటే తక్కువే ఉంటుంది. అయితే ఈ రోడ్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు వ్యూ చాలా బాగుంటుంది. అండ్ మాకు ఇది ప్లాంటేషన్ అంటారనమాట. ఇటు సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. అండ్ దీనిలో యానిమల్స్ చాలా ఉంటాయి, చాలా టైప్స్ ఆఫ్ యానిమల్స్ కూడా ఉంటాయి. మాకు ఎక్కువగా ఈ స్పాట్లో జింకలు కనిపిస్తూ ఉంటాయి. జింకలు, దుప్పిలు, అలాగే కుందేలు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా వర్షం పడినప్పుడు, ఇలా వాతావరణం ఇలా చల్లగా ఉన్నప్పుడు, అలాంటి టైంలో ఈ యానిమల్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. సో చూసారా, ఇలా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ హాఫ్ రోడ్ వచ్చిన తర్వాత ఇలాగ ఒక బ్రిడ్జ్లా ఉంటుంది. సో ఇక్కడ మేము చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. బైక్స్ కానీ, ఆటో కానీ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇలా కిందగా వచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్ళేటప్పుడు చాలా సరదాగా అనిపించేది. అండ్ వర్షం వచ్చినప్పుడు అక్కడ నీళ్ళు బాగా ఆగిపోయాయి, ఇలా పారుతూ ఉండేవి, బాగుండేది అక్కడంతా. అండ్ ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ నుంచి మా హౌస్ కనిపిస్తుంది. బట్ నేను అందరూ ఉన్నారని చెప్పేసి నేను వీడియో తీయడం ఆపేశాను. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఒక స్కూల్ ఉంటుంది. నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ 1 to 5th వరకు నేను ఇక్కడ స్కూల్లోనే చదువుకున్నాను. ఇదే ఆ స్కూల్ అనమాట, నేను చదువుకున్న స్కూలు. ఇక ఇది మా హౌస్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇలా చెరువు చుట్టూ పొలాలు, చుట్టూ కొండలు ఉంటాయి. వ్యూ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము రాగానే మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. నేను తనకి హెయిర్ స్టైల్ చేశాను అనమాట. ఇంకా నా హెయిర్ అంతా రిస్క్ అని చెప్పేసి నేను హెయిర్ స్టైల్ చేసుకోలేదు. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మా హౌస్ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. రైట్ సైడ్ మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో రెనోవేషన్ చేశారని చెప్పాను కదా, అదనమాట. ఇంకా ఇదేమో మా హౌస్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. మాకైతే ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మంచి గాలి, చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఇక్కడైతే. అండ్ ఇంకా ఈ రైట్ సైడ్ ఇలా వెళ్తుంటే మా అత్తయ్య వాళ్ళ హౌస్ చూపిస్తాను మీకు. ఒక 2 houses గ్యాప్ ఉంటుంది. ఆ తర్వాత మా అత్తయ్య వాళ్ళ హౌస్ ఉంటుంది. సో ఇంకా అక్కడ చుట్టాలు అండ్ భోజనాలు స్టార్ట్ చేశారు. వన్ ఇయర్కి ఒకసారి వీళ్ళు కొంచెం కొంచెంగా ఈ పనులు స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు మాత్రం చాలా వర్క్ చేశారు. సో పూర్తిగా రెనోవేషన్ చేసేసారు. సో ఇలా ఉందన్నమాట హౌస్ అయితే. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, కలర్స్ వేశారు. అండ్ కింద కూడా ఫ్లోర్ కూడా చాలా బాగుంది. ఎక్కువగా ఫ్లోర్కి ఈ కలర్ కాంబినేషనే వేస్తారు నేను ఎక్కడ చూసినా కూడా. ఇంకా ఇక్కడ చిన్న చిన్న బలూన్స్తో డెకరేట్ చేశారు. యాక్చువల్లీ బిఫోర్ దీనికి ఇలాగా షో కేసెస్ ఏమి ఉండవు, వీళ్ళు కొత్తగా పెట్టుకున్నారు. నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఫర్నిచర్ టూర్ వీడియోలో నేను ఇలాగా డ్రెస్సింగ్ టేబుల్ తీసుకుంటున్నాము, సెలెక్ట్ చేయడానికి వచ్చామని చెప్పేసి. ఇదే అనమాట డ్రెస్సింగ్ టేబుల్. అలాగే ఇది హాల్ అనమాట. ఇలా షో కేసెస్ అన్నీ కూడా ఇప్పుడే పెట్టారు. సో డ్రెస్సింగ్ టేబుల్ ఇలా ఉందన్నమాట మోడల్. నేను అక్కడ అన్నీ చూపించాను కానీ ఇది చూపించలేదు. తిను మా అత్తయ్య కూతురు. ఆల్రెడీ నేను వీడియోస్లో చెప్తూ ఉంటాను, దీంతో షార్ట్ వీడియోలు కూడా చేశాను. ఇంకా వీళ్ళు మా బాబాయ్ పిల్లలు అనమాట ఊర్లో. అండ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ డార్క్ కలర్స్ ఉన్నాయి కానీ ఎందుకు హడావుడిగా ఉంటాయి అని చెప్పేసి మేము ఈ కలర్ చూస్ చేసుకున్నాము. అండ్ ఇక్కడేమో భోజనాలు జరుగుతున్నాయి. ఇక ఊర్లో వాళ్ళు ఇలా తింటున్నారు భోజనాలు. మేమందరము కలిసి లాస్ట్లో కూర్చున్నాము. అందరూ అయిపోయిన తర్వాత
మా ఇంట్లో వాళ్ళు అందరము, ఫ్యామిలీ అందరము లాస్ట్లో కూర్చున్న మా అత్తయ్య వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, మేము, నానమ్మ వాళ్ళు అందరము. అండ్ భోజనాలు కూడా చాలా బాగా టేస్టీగా వచ్చాయి. ఇక వీళ్ళందరూ పిల్లలు అనమాట మా ఊరి దగ్గర. సో ఫస్ట్ పిల్లలు, ఇంకా అలాగే అక్కడ ఊర్లో ఉంటారు కదా వాళ్ళు అలా భోజనం చేస్తారు. తర్వాత మేము. వీళ్ళందరూ మా చిన్న తాతయ్య వాళ్ళ అంటే కొంచెం మా తాతయ్య వాళ్ళ ఫాదర్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళందరూ. అండ్ ఇక్కడ వైట్ షర్ట్ అతనేమో మా చిన్నత్తయ్య వాళ్ళ హస్బెండ్ అనమాట. అండ్ ఇప్పుడు వెళ్ళిన ఆవిడ వాళ్ళ మదర్ అనమాట. అయితే నేను వీళ్ళని పెట్టుకొని కూడా మాట్లాడదాము, వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ చాలా బిజీగా ఉంది, హడావుడిగా ఉంది అప్పుడు అని చెప్పేసి ఇక నేను వాళ్ళతో వీడియో ఏం తీయలేదు. యాక్చువల్లీ ఫుల్ మబ్బు పట్టి ఉందన్నమాట అక్కడ. ఇంకా వర్షం ఎప్పుడు పడుతుందో అని చెప్పేసి హడావుడిగా ఉన్నారు. అండ్ భోజనాలు జరుగుతున్నాయి కదా, మళ్ళీ అక్కడ డిస్టర్బ్ అవుతారో మధ్యలో అని చెప్పేసి ఆల్రెడీ 4 days నుంచి రెయిన్ ఉంటూనే ఉంది కదా. ఇంకా ఆ రోజు కూడా రెయిన్ అని చెప్పారు. సో అందుకని టెన్షన్ పడుతూ ఉన్నారు. కానీ చివరి వరకు అయితే భోజనాలు చాలా చక్కగా జరిగాయి, వర్షం ఎక్కడా లేదు. అండ్ వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా తినేశారు. అండ్ ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాము. అండ్ వచ్చేది మాత్రం మా పెద్ద అత్తయ్య వాళ్ళ హస్బెండ్ అనమాట, ఫస్ట్ వచ్చేది. అండ్ ఇక్కడేమో మా చిన్న మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. అండ్ వీళ్ళు వచ్చేసి మా పెద్ద అత్తయ్య వాళ్ళ కొడుకు, తన ఫ్రెండ్. ఇంక ఇక్కడ మా పెద్ద మామయ్య, అలాగే మా నాన్న, మా తాతయ్య, మా 2 బాబాయిలు వీళ్ళంతా కూర్చొని భోంచేస్తున్నారు. సో వీళ్ళు మగవాళ్ళంతా తినేసి అయిపోయిన తర్వాత లాస్ట్లో మేము ఆడవాళ్ళం అందరం కూర్చొని తింటున్నాము. వీళ్ళిద్దరు మా బాబాయిలు అనమాట. సో ఇక్కడ మా పెద్ద అత్తయ్య వాళ్ళ కొడుకున్నాడు. వీడు వీడియో తీసేటప్పుడు షైగా ఫీల్ అవుతూ ఉన్నాడు. అయినా కూడా మనం ఆపం కదా, సో నేను అలాగే షూట్ చేశాను. వీడే యాక్చువల్లీ. అండ్ నేను ఇక్కడ మా చిన్నత్తయ్య వీళ్ళదే అనమాట, హౌస్ రెనోవేషన్ చేశారు. ఇంకా మా పెద్దత్తయ్య, అలాగే మా అమ్మ, మా చిన్నత్తయ్య వాళ్ళ వదిన, తిను మా అత్తయ్య కూతురు, అండ్ తినేమో మా బాబాయ్ వాళ్ళ వైఫ్ అనమాట. సో ఇక్కడ అంతా భోంచేసి అయిపోయిన తర్వాత గిఫ్ట్స్ ఇస్తున్నారు తెచ్చినవన్నీ. అండ్ ఇక్కడ పవర్ కట్ అయిపోయింది, రెయిన్ కదా అందుకని పవర్ కట్ అయిపోయింది. అప్పుడు పాలు పొంగిచ్చారు, అప్పుడు కూడా పవర్ లేదు, అలాగే పొంగిచ్చారు. అండ్ ఇక్కడ చాలా ఫన్నీ కన్వర్జేషన్ ఉంది, అందుకే అందరం నవ్వుకుంటున్నాము. సో ఇంకా ఇది పెడదామంటే ఇంకా వద్దులేని నేను పెట్టలేదు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ భూలక్ష్మి ఆంటీ ఉన్నారు కదా, తన గురించి కన్వర్జేషన్ వచ్చింది. అండ్ ఇక్కడ రెయిన్ పడేటప్పుడు వ్యూ చూసారా ఎంత అందంగా ఉందో, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మాత్రము చాలా చల్లగా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంకొక 5 minutesలో రెయిన్ పడిద్ది ఫుల్గా. సో అప్పుడు ఇలా ఉంది. నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేద్దాము బయటికి వెళ్ళి ఇలా చెరువు గురించి అని చెప్పేసి నేను ఇలా బయటకు వెళ్తున్నాను. నేను అలా వెళ్ళిన 10 to 20 secondsలోనే పెద్ద పెద్ద చినుకులు చాలా స్పీడ్గా పడిపోయాయి, పెద్ద వర్షం అనమాట. సో అందుకని నేను వచ్చేసాను. సో చూసారా, మీకు ఆ కొండ వైపు కనిపిస్తూ ఉంటుంది రెయిన్. అంటే కొండ క్లారిటీ లేదు కదా, అదంతా రెయినే అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళ హడావుడి, అప్పటికి భోజనాలు అయిపోయాయి, వాళ్ళు హడావుడి చేస్తున్నారు. ఇంకా టెంట్ తీసేసి టేబుల్స్ అన్నీ తీసేసి. సో ఇది నేను గిఫ్ట్ చేసిన పిక్ అనమాట. ఇంకా ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. యాక్చువల్లీ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, నాకే అప్లోడ్ చేయడం లేట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.